రీసెంట్ గా ఒక విచిత్రమైన అద్భుతాన్ని చూశాను. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది ఒక మిస్టరీ. ఇది మీ రియాలిటీ మొత్తాన్ని ముక్కలు చేసేయచ్చుగాక. మీరు నిత్య జీవితంలో చూస్తూనే పట్టించుకోకుండా వదిలేసిన దాంట్లో ఒక పరమ రహస్యం దాగి ఉంది. ఇది ఒక విత్తనం. చాలా నార్మల్ గా ఉంది, కొద్దిగా తడిగా ఉంది. నేను దాన్ని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో ఉంచి దాని టెంపరేచర్ ఒక 5 degrees కి పెంచాను. ఒక అసాధారణమైంది అందులో జరిగింది. చనిపోయి ఉన్న ఈ పదార్థంలో సడన్ గా ఏవో యాక్టివిటీస్ మొదలయ్యాయి. లైక్ ఒక నిద్రపోతూ ఉన్న సీక్రెట్ ఆర్మీ సడన్ గా లేచినట్టుగా. వేల కొద్ది మాలిక్యులర్ మెషిన్స్ ఎక్కడి నుండి వచ్చాయో పనిచేయటం మొదలయ్యాయి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా సింక్ లో ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్స్ ని అవి లాంచ్ చేయడం నా కల్లారా చూశాను. నిర్జీవమైన ఈ విత్తనం జీవం పోసుకుంది. ఇప్పుడు ఇది ఊపిరి తీసుకుంటూ ఉంది. ఇది ఒక పెద్ద వృక్షంగా కూడా అవుతుంది. కానీ ఇక్కడ మీకు ప్రశ్న, దానిలోకి ప్రాణం ఎక్కడి నుండి వచ్చింది? ఇది వరకు జస్ట్ ఒక పదార్థంగా ఉన్న ఈ విత్తనం ఇప్పుడు మనలాంటి మనుషులకి ప్రాణవాయువుని ఇచ్చే మహావృక్షం కాగలదు. నీటిలోనే సమస్త ప్రాణులు విశ్వం పుట్టిందని లాస్ట్ వీడియోలో చెప్పాను. కానీ ఆ నీటిలోకి ప్రాణం పోసే చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది? కాన్షియస్నెస్ కి ఫౌండేషన్ నీరు. కానీ ఆ ఫౌండేషన్ ఏ పదార్థంతో తయారైంది? ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. నీరు పదార్థాన్ని తగిలినప్పుడు ప్రాణం పుడుతుంది. కానీ ఆ నీరు చల్లగా ఉందా, వేడిగా ఉందా? 100% వేడిగానే ఉంటుంది. అంటే ఆ నీటిలో అగ్ని ఉంది. ధ్రువ ప్రాంతాల్లో గడ్డ కట్టిన నీటిలో కూడా ప్రాణులు పుడతాయి. కానీ వాటి గుండె నరాల్లో ప్రవహించే ఆ రుధిరం సల మరుగుతూనే ఉంటుంది. అది రూపం మారి ఉష్ణోగ్రత అనే పేరుతో ప్రజ్వలించే అగ్ని. ఏకకణ జీవంలో అయినా, ఈ విత్తనంలో అయినా, విశ్వం మొదటిలో అయినా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఇదంతా తనంతట అదే జరగటం అసాధ్యం. ఇదంతా నీటిలోనే జరుగుతూ ఉంది. కానీ ఆ నీరు చీకటిని చీల్చి ముందుకు ప్రవహించేలా చేస్తూ ఉంది అగ్ని. ప్రాణం అని ఈ ప్రయాణం అసలు ఎక్కడి నుండి మొదలైందో వెతికే మార్గంలో ఆ అగ్నే నాకు దారి చూపింది. ఈ ప్రాణానికి సోర్స్ కోడ్ ఏంటి అని అడిగితే అది అగ్ని అని నేను చెప్తాను. ఒకప్పుడు వేదాలు, ఇప్పుడు సైన్స్ కూడా ఇదే చెప్తూ ఉంది. కానీ ప్రయాణం ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియట్లేదు. అందుకే ఈ విత్తనం నుండే మొదలు పెడదాం. నా ఈ ప్రయాణం మిమ్మల్ని విత్తనం నుండి విశ్వం అంచుల వరకు తీసుకెళ్తుంది. మీరు తినే భోజనం నుండి కృష్ణ బిలాలు దాటి ఉన్న బ్రహ్మాండం వరకు తీసుకెళ్తుంది. ఎవరూ చెప్పని రహస్యాలని ఈ వీడియోలో మీకు చెప్తాను. ట్రస్ట్ మీ. మీరు స్పెండ్ చేసే ఈ 10 to 15 minutes అస్సలు వేస్ట్ అవ్వదు. ఇది కేవలం అగ్ని మాత్రమే కాదు, ఇది సూక్ష్మ రూపంలో ఉన్న సృష్టి యొక్క బ్లూ ప్రింట్.